నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తుల పునరేకీకరణ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తుల పునరేకీకరణ అనే కంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగబోతోందా అంటే అవుననే తెలుస్తూ ఉంది. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమానులుగా ఉన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో మాత్రం కలిసి రాలేదు, ఆయనతో దూరంగా ఉన్నారు. దానికి కొంతమందికి ఆయనంటే పడకపోవడం అని కాదు, కానీ కొంతమందికి ఏమో కొన్ని వ్యక్తిగత కారణాలు, కాంగ్రెస్ పార్టీతో ఉన్న కారణాలు, కొంతమందికి ఏమో ఆయనతో మనం ఇమడలేమేమో అనేటువంటి ఇది. కానీ బట్ రీజన్స్ ఏమైనప్పటికీ కూడా చాలామంది ఆయనకి దూరంగా ఉన్నారు. రఘువీరారెడ్డి గారిని తీసుకున్నట్లయితే ఆయన అత్యంత వీర విధేయులు రాజశేఖర రెడ్డి గారి, కానీ కాంగ్రెస్ పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావంతో ఆయన దూరంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలో అదే రకమైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఇవన్నీ అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవాల్సింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని. యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారికి ఇంగ్లీషు ప్రసంగాల్ని తెలుగులో తర్జుమా చేసి చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీకి చాలా సన్నిహితులయ్యారు. రాష్ట్రంలో కూడా ఆయన ఒక పాపులర్ పర్సనాలిటీగా ఎలివేట్ అవడం, ఆ తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత ఎంపీగా కూడా తన గళాన్ని వినిపించడంలో ఒక మేధావిగా ముద్రపడిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విభజనని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళలో ఆయన ఒకడు. చివరి క్షణం వరకు కూడా ఆయన చాలా పోరాటం చేశారు. విభజన జరిగిన తర్వాత ఆ వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేక రాజకీయాల నుంచి ఆయన శాశ్వతంగా తప్పుకుంటున్నట్టుగా కూడా ప్రకటించారు. అంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలతో ఆయన అంటే తర్వాతి తరం కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఆయన రాజీ పడలేకపోయారు. అలా రాజీ పడలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలోని చాలా ఎక్కువ మంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా మిగిలారు. ఇది ఒక పూర్వరంగం. మరి ఎన్నో సంఘటనలు జరుగుతున్న తర్వాత కూడా కొంతకాలం పాటు పెదవి విప్పనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తదనంతర కాలంలో రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ, లేదు అంతకుముందు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద రామోజీరావు గారి మీద ఆయన చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి పోరాటాలు కానీ, ఇలా అనేకమైనటువంటి అంశాల్లో మాట్లాడటం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అడపాదడపా కూడా ఆయన మీడియా ముందుకు రావటం, మాట్లాడటం ఇలా జరుగుతోంది. అదే అలా ఉంటే ఇటీవల కాలంలో కొంత అంటే కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తులు సైతం చెప్పాలి అన్నట్లయితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో ఇంకా కొంతమంది కూడా వస్తారని చెప్పని అప్పట్లోనే ప్రకటించిన సందర్భం ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి ఆ పేర్లలో చూసుకున్నట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిజానికి తీవ్రంగా తెలంగాణని వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత అంటే కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు కూడా ఈయనకు అప్పచెప్పాలని స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన సందర్భం, తర్వాత ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి ఇది కూడా మనకి తెలుసు. తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని ఆర్థికపరమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఒక మేధోమదనం అనే కార్యక్రమం పెట్టినప్పుడు కూడా దానికి వెళ్ళడం, అక్కడ పరిస్థితులు చూశాక మనకెందుకు ఇదంతా అయ్యే వ్యవహారం కాదని దూరంగా ఉండటం, ఇలా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొన్ని ఇష్యూస్ మీద ఆయన నిర్మోహాటంగా మాట్లాడటం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్నటువంటి ఇది అటు మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్ష కుమార్ కానీ, లేదు మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, వీరిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తారు, ఆయన ప్రత్యేకంగా సంప్రదిస్తున్నారు అనేటువంటి మాటలు వినవస్తున్నాయి. ఆయన సంప్రదిస్తున్నటువంటి మాటలు బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి అది నిజమే అనుకోవచ్చు. కానీ మరి ఆయన అందుకు అంగీకరిస్తారా, వస్తారా అంటే ఇక్కడే మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దీన్ని ఎవరూ కూడా చూస్తూ మిన్నకుండలేరు. ఈ జరుగుతున్నటువంటి అరాచక పరిస్థితులను ఎవరూ చూస్తూ ఉండలేరు. ఆలోచించగలిగిన వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రం పట్ల విశేషమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళని చెప్పాలి. ఆ కోవలోనే ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి పేరు చూస్తున్నట్టయితే వడ్డే శోభనాధీశ్వరరావు గారు.
వడ్డే శోభనాధీశ్వరరావు గారు కూడా ఆయన 2 సార్లు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, చంద్రబాబు గారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేశారు. ఆయన 82 సంవత్సరాల వయోధికులు. అటువంటి వయోధికులు కూడా రాజకీయాల నుంచి నేను విరమిస్తున్నాను అని చెప్పని ఎప్పుడో ఆయన 62వ సంవత్సరం నుండి ప్రకటించి 20 సంవత్సరాలు 2 దశాబ్దాల తర్వాత తిరిగి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే జరుగుతున్న పరిస్థితులను చూసి జీర్ణించుకోలేక ఆయన చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఆయన ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం మీద అనేక అంశాల మీద ఆయన తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇంచుమించు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే రకమైనటువంటి, అంటే ప్రత్యక్ష పోరాటానికి ఆయన దిగకపోయినా తీవ్రమైన ఘాటైనటువంటి విమర్శలు అడపాదడపా చేస్తున్నారు. ఇలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కానీ, రాష్ట్ర పరిస్థితులను కానీ చక్కదిద్దాలన్నా, వాటిని ఈ జరుగుతున్న అరాచకాలని నిరోధించాలన్నా కూడా ఇటువంటి భావసారూప్యం ఉన్న వ్యక్తులందరూ కూడా ఏకం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకని అలా ఏకం కావాలి అన్నట్లయితే మరి సాకే శైలజానాథ్ ఏ విధంగా అయితే పిసిసి ప్రెసిడెంట్గా చేసి కూడా కొంతకాలం దూరంగా ఉండి ఈ రోజు నుంచి వైసీపీలో బలంగా తన గళాన్ని వినిపిస్తున్నాడో, ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కనుక వైసీపీలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా అది వైసీపీ పార్టీకి ఎసెట్ అవ్వడం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా ఇది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన భావజాలం కూడా డెఫినెట్గా ఇప్పుడున్న వాటిల్ని తీవ్రంగా వ్యతిరేకించే మనస్తత్వం. అటువంటిప్పుడు ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, వ్యక్తిగతంగా మనకు కొన్ని వైరుధ్యాలు ఉండవచ్చు వ్యక్తులకి మధ్య, కానీ విశాల దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలను కనుక చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత సర్దుకుపోవాలి, రాజీ పడాలి. చాలా వరకు గతంలో ఇప్పుడున్న కూటమిలన్నీ అధికారం కోసం అదే కానీ గతంలో ఏంటంటే ఇష్యూ బేస్డ్గా పార్టీలు కలిసేవాళ్ళు, వ్యక్తులు కూడా కలిసి పనిచేసేవాళ్ళు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రావటం అనేది మాత్రం సముచితంగా ఉంటుంది. ఆయనకి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఇవన్నీ సర్దుబాటు చేసుకుని వస్తే బాగుంటుంది. ఆయనే కాదు, హర్ష కుమార్ కూడా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి రాయలసీమకి సంబంధించిన డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజున తమ గళాన్ని విప్పి జరుగుతున్నటువంటి తంతు గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులందరూ కూడా కాస్త ఇబ్బందిగానే మన దూరంగా ఉన్నా కూడా మనం దూరంగా ఉండడం కరెక్ట్ కాదేమో అనేటువంటి ఒక పునరాలోచనలో పడిన నేపథ్యంలో ఈ శక్తులన్నీ కూడా ఒకసారి మళ్ళీ తమను తాము ఒకసారి ఒక సమీక్ష చేసుకొని రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ కనపరిచి సానుకూల దృక్పథంతో వాళ్ళని సంప్రదిస్తే బాగుంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఏంటి, గతంలో చాలామంది మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, ఐఏఎస్లు అని చెప్పిన ట్యాక్స్ తగిలించుకున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద ఒంటికాల మీద లేచేవాళ్ళు. ఆ ఒంటికాల మీద లేచినటువంటి వాళ్ళు ఇప్పుడు అంతకంటే కూడా అతి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉంటే కించిత్తు ఒక్క మాట అంటే మాట కూడా మాట్లాడకుండా కిమ్మనకుండా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇలాంటి రాజకీయ శక్తులే ఈ రోజున బయటికి వచ్చి గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చూద్దాం ఏమవుతుందనేది. మునుముందు అయితే డెఫినెట్గా ఇంకా చాలామంది కూడా వైఎస్ఆర్సీపీకి ఈ రావడం అనేది అనివార్యంగా వాళ్ళు భావిస్తున్నారు. వీళ్ళు కొంత ఫ్లెక్సిబుల్గా ఆహ్వానిస్తున్నారు. ఈ రాజకీయ శక్తుల పునరైకీకరణ అనేది ఏంటంటే డెఫినెట్గా ప్రజా ఉద్యమాలకి ప్రత్యేకించి ఆ పార్టీని బలోపేతం చేయడానికి అనేదానికంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలకి ప్రజలుగా జరుగుతున్న అన్యాయాల మీద ఐక్య పోరాటాలు చేయడానికైతే ఇది చాలా సరైనటువంటి అనువైనటువంటి పరిస్థితి అని అయితే నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ.